హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇక్కడ మనకి కొన్ని ప్రపోజిషన్స్ ఉన్నాయండి. మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాము. దానికి కొనసాగింపుగా ఇక్కడ రెండో వీడియో నేను చేస్తున్నాను. ఈ ప్రపోజిషన్స్ లో భాగంగా ఇక్కడ ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్, బికాస్ ఆఫ్, బికాస్ ఆఫ్. ఈ బికాస్ అని చదవచ్చండి, బికాస్ అని చదవచ్చు, బికాస్, బికాస్ అనొచ్చు, బికోస్ రెండు రకాలుగా అనొచ్చండి. Both way of pronunciation are same, right. రెండు కూడా కరెక్టే. బికాస్, బికాస్, బికాస్ ఆఫ్, అవింగ్ టు, డ్యూ టు, ఆన్ అకౌంట్ ఆఫ్. ఈ నాలుగు ప్రపోజిషన్స్ కి కూడా ఒకటే మీనింగ్ యాక్చువల్ గా. ఏంటి? సందర్భంగా, కారణంగా, కనుక, ఇలాంటి అర్థాలన్నీ ఇస్తాయండి. నాలుగింటికి ఒకటే అర్థాలు, ఒకటే అర్థం ఉంది. నందువలన, కనుక, కారణంగా, సందర్భంగా, ఇలాంటి అర్థాలు ఇస్తాయండి. అయితే చిన్నపాటి వ్యత్యాసం ఉంది. ఏంటి? గ్రామాటికల్ గా అన్ని ఒకటే, కానీ యూసేజ్ లో డిఫరెన్స్ ఉందండి. ఏదైనా గుడ్ థింగ్స్ అనుకోండి, ఆన్ అకౌంట్ ఆఫ్ చెప్తారండి. ఏంటండి? గుడ్ థింగ్స్ అంటే పెళ్లి, బర్త్డే, ఇలా ఉత్సవాలు, ఇలాంటి వాటి గురించి సందర్భంగా అని చెప్పాలంటే ఆన్ అకౌంట్ ఆఫ్ అంటారండి. దీపావళి సందర్భంగా, దసరా సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా అంటే ఆన్ అకౌంట్ ఆఫ్ చెప్తారు. అలానే బ్యాడ్ థింగ్స్ అండి, వర్షం కారణంగా, వరదల కారణంగా, ఓకేనా, జ్వరం కారణంగా, డ్యూ టు. అలానే బికాస్ ఆఫ్ అనేది ఎప్పుడు వాడతాము అంటే బికాస్ ఆఫ్ అంటే అతని వలన, ఇతని వలన, ఆమె వలన, ఈమె వలన, వాళ్ళ వలన, వీళ్ళ వలన, ఇలా ఎవరైనా వ్యక్తుల గురించి చెప్పినప్పుడు సాధారణంగా బికాస్ ఆఫ్ అంటారు. గ్రామాటారియన్స్ ఇలాంటి రూల్స్ ఏమీ పెట్టలేదు, యూసేజ్ లో ఇలా వాడుతూ ఉన్నారు. అందులో మొదటిది వచ్చేసి బికాస్ ఆఫ్. ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇక్కడ బికాస్ ఆఫ్, నందువలన, కనుక, కారణంగా అని రాశాను. హీ వాక్డ్ స్లోలీ బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ లెగ్. తనకి కాలుకి గాయం అవడం వల్ల, కాలు బ్యాడ్ గా ఉండడం వల్ల అతను చాలా నెమ్మదిగా నడిచాడంటండి. హీ వాక్, అందరూ వాకుడు అంటారండి, వాకుడు కాదు. ఎప్పుడైనా కాతో ఎండ్ అవుతే ఈడీని టాలా చెప్పాలని చాలా సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. డబ్ల్యూఏఎల్కే వాక్, డబ్ల్యూఏఎల్కేఈడి వాక్, టిఏఎల్కే టాక్, టిఏఎల్కేఈడి టాక్, సిఓఓకే టుక్, సిఓఓకేఈడి టుక్, ఎల్ఓఓకే లుక్, ఎల్ఓఓకేఈడి లుక్, లైక్, లైక్డ్, ఆస్క్డ్, ఇలా చెప్పొచ్చు. మళ్ళీ కమింగ్ టు ద పాయింట్ హియర్, హీ వాక్డ్ స్లోలీ బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ లెగ్. రెండో ఎగ్జాంపుల్ అండి. దే ఆర్ హియర్, దే ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మీటింగ్. మీటింగ్ సందర్భంగా వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్తానండి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. దే ఆర్ హియర్, దే ఆర్, ఏఆర్ ఆర్ నెల చదవాలండి, ఆర్ అంటారు, అలా కదండి. ఆ ఓయుఆర్, ఆ. దే ఆర్ హియర్, హెచ్ఈఆర్ఈ, హియర్. హియర్ కాదండి, అక్కడ ఆర్లు ఉన్నాయి, ఆర్ ముందు వావెల్స్ ఉన్నాయి. వెనెవర్ వి ఫైండ్ ఆ, ఇఫ్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ బై ఎనీ ఆఫ్ ద వావెల్స్, ఆ మస్ట్ బి ప్రొనౌన్స్డ్ లైక్ ఆ. దే ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద మీటింగ్. నెక్స్ట్ అండి, థర్డ్ వన్ అండి. బికాస్ ఆఫ్ యూ ఐ ఫేస్డ్, ఐ హ్యావ్ ఫేస్డ్ ప్రాబ్లమ్స్. నీ కారణంగా నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఇక్కడ చూడండి, ఫేస్డ్, ఫేస్డ్ కాదండి. ఎందుకు సార్ అలాగా? ఎఫ్ఏసిఈ ఫేస్, ఎస్ఎల్ఐసిఈ స్లైస్, డిఐసిఈ డైస్, ఏఎన్ఎన్ఓ యుఎన్సిఈ అనౌన్స్, రినౌన్స్, డాన్స్. చివరిని చూడండి, సౌండింగ్ ఎలా వస్తుందో, సా శబ్దం వస్తుంది, సన్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు డీని కానీ, ఈడీని కానీ, ఐఈడిని కానీ ఎలా చెప్పాలండి? చాలా చెప్పాలి. ఎంఐఎస్ఎస్ మిస్, ఎంఐఎస్ఎస్ఈడి మిస్డ్, అంతేగాని మిస్డ్ అనకూడదు. డాలా చెప్పకూడదు, టాలా చెప్పాలి. మిస్డ్, కిస్డ్, ఫేస్డ్, అనౌన్స్డ్, రినౌన్స్డ్, స్లైస్డ్. చూడండి ఎగ్జాంపుల్ చదువుతాను. బికాస్ ఆఫ్ యూ ఐ హ్యావ్ ఫేస్డ్ ప్రాబ్లమ్స్. మీ కారణంగా నేను సమస్యలను ఎదుర్కొన్నా. నెక్స్ట్ అండి, రెండోది అవింగ్ టు, కారణంగా. అవింగ్ టు హిస్ ఇల్నెస్, తన అనారోగ్య కారణంగా, హీ కుడెంట్ కంటిన్యూ విత్ హిస్ స్టడీస్.
అతను తన స్టడీస్ ని కంటిన్యూ చేయలేకపోయాడంటండి. అతని యొక్క అనారోగ్య కారణంగా అతను తన చదువుని కొనసాగించలేకపోయాడు. అవింగ్ టు అవింగ్ టు కొంతమంది ఓవింగ్ టు అంటారండి. అవింగ్ టు అని చెప్పాలి. అవింగ్ టు హిస్ ఇల్నెస్ హీ కుడెంట్ కంటిన్యూ విత్ హిస్ స్టడీస్. నెక్స్ట్ థర్డ్ వన్, డ్యూ టు ముఖ్యంగా బ్యాడ్ థింగ్స్ కి వాడతారండి. చెడు దుర్ఘటనలకు సంబంధించి ఈ డ్యూ టును వాడతారు. ఓకేనా. అలానే ఇంకొకటి రూల్ ఏంటంటే సెంటెన్స్ ని డ్యూ టు తో స్టార్ట్ చేయొద్దని చెప్తారు. సెంటెన్స్ ని డ్యూ టు తో స్టార్ట్ చేయొద్దు, ఈ డ్యూ టు ని మధ్యలో పెట్టమంటారు. ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్డ్ లాస్ట్ నైట్ డ్యూ టు బ్యాడ్ వెదర్. ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్డ్ లాస్ట్ నైట్ డ్యూ టు బ్యాడ్ వెదర్ ఇలా చెప్పొద్దు అంటారు. డ్యూ టు బ్యాడ్ వెదర్ ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్డ్ లాస్ట్ నైట్ ఇలా చెప్పొద్దు అంటున్నారు. ఈ డ్యూ టు తో వి షుడెంట్ స్టార్ట్ ఎ సెంటెన్స్ విత్ ద ప్రపోజిషన్ డ్యూ టు. రైట్. ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్డ్ లాస్ట్ నైట్ డ్యూ టు ద బ్యాడ్ వెదర్. చెడు వాతావరణ కారణంగా మ్యాచ్ క్యాన్సిల్ చేయబడింది అంటండి. రెండో ఎగ్జాంపుల్, దే పోస్ట్పోన్ దేర్ వెడ్డింగ్. చూడండి, వెడ్డింగ్ కాదండి, వెడ్డింగ్. ఎందుకు చాలు అలా చెప్పాలి? వెడ్డింగ్ అని ఎందుకు చెప్పాలి? ఎప్పుడైనా టూ లెటర్స్ వచ్చినాయండి, ఇక్కడ చూడండి, WEDDING. వెనెవర్ వి ఫైండ్ టూ లెటర్స్ టుగెదర్, సేమ్ లెటర్స్ రెండు పక్క పక్కన వస్తే ఒకటే చెప్పాలి. FUNNY ఫనీ, ఫన్నీ కాదు. SUNNY సనీ. MIDDLE మిడిల్. SETTLE సెటిల్, బ్యాటిల్, హర్డిల్. ఇలా రెండు లెటర్స్ వచ్చినప్పుడు ఒకటే చెప్పాలి. వాటిలో కొన్ని ఎక్సెప్షన్స్, మినహాయింపులు కూడా ఉన్నాయండి. POL ఫూల్, COL కూల్, FOOD ఫుడ్, అవి మినహాయింపులు అండి. మిగతా అన్ని సందర్భాల్లో రెండు రెండు లెటర్స్ పక్క పక్కన వచ్చినప్పుడు ఒక లెటరే చెప్పాలి. వెనెవర్ వి ఫైండ్ టూ లెటర్స్ టుగెదర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎనీ ఇంగ్లీష్ వర్డ్ వీ హ్యావ్ టు ప్రొనౌన్స్ ఓన్లీ వన్ లెటర్. ఫైనల్లీ, బేసిక్లీ, క్రిటికలీ ఇలా చెప్పాలండి. ఫైనల్లీ, బేసికల్లీ కాదు. రైట్. పోస్ట్ పోన్, ఇక్కడ చూడండి, పోస్ట్ పోన్ లో టీ సైలెంట్ అండి. పోస్ట్ పోన్ అంటారు అందరూ, టీ పలకక్కర్లేదు. దే పోస్ట్పోన్ their wedding due to pandemic. Due to pandemic. They postpone their wedding. So many their wedding due to pandemic. పాండమిక్ కారణంగా వాళ్ళ యొక్క పెళ్లిని వాయిదా వేశారు. నెక్స్ట్ అండి, ఆన్ అకౌంట్ ఆఫ్. ఆన్ అకౌంట్ ఆఫ్ అంటే సందర్భంగా, కనుక, కారణంగా, అన్నిటికీ అన్ని మీనింగ్లు ఆపాదించవచ్చు, కానీ ఎక్కువగా సందర్భంగా అనే సందర్భంలోనే వాడతారు. My boss announced a holiday on account of Diwali. దీపావళి సందర్భంగా మా బాస్ సెలవుని ప్రకటించారటండి. ఇలాగా సంక్రాంతి సందర్భంగా ఆన్ అకౌంట్ ఆఫ్ సంక్రాంతి, పుట్టినరోజు సందర్భంగా ఆన్ అకౌంట్ ఆఫ్ బర్త్డే. ఇలా ఏదైనా మంచి విషయాలు వచ్చేసరికి సాధారణంగా అందరూ ఆన్ అకౌంట్ ఆఫ్ అనే వాడతారండి. I invited all of my friends on account of my birthday. ఇక్కడ చూడండి, FRIENDS, ఫ్రెండ్స్. ఎలా అనాలండి? ఫ్రెండ్స్ కాదు. ఇంగ్లీష్ లో ఎప్పుడైనా ఎస్ లెటర్ చివరిని వచ్చింది అనుకోండి, ఎస్ ని ఎప్పుడు కూడా చాలా చెప్తామండి. ఫ్రెండ్, ఫ్రెండ్స్. బ్రదర్, బ్రదర్స్. సిస్టర్, సిస్టర్స్. యాక్టర్, యాక్టర్స్. పేపర్, పేపర్స్. కంప్యూటర్, కంప్యూటర్స్. డాక్టర్, డాక్టర్స్. ఇలా చెప్పాలండి. ఇలా అనకూడదు. పేపర్, పేపర్స్. సిస్టర్, సిస్టర్స్ కాదు. ఐ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ మై బర్త్డే. నా పుట్టినరోజు సందర్భంగా నేను నా అందరి ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేశాను, ఆహ్వానించాను. నెక్స్ట్ అండి, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామండి? 4 ప్రపోజిషన్స్ చెప్పుకున్నాం. బికాస్ ఆఫ్, అవింగ్ టు, డ్యూ టు, ఆన్ అకౌంట్ ఆఫ్. ఈ 4 కూడా చాలా విరివిగా వాడతారు, మనకు చాలా అవసరం కూడా. నెక్స్ట్ అండి, ఇన్ స్పైట్ ఆఫ్, డిస్పైట్. అయినప్పటికీ, అయినా కానీ. ఇన్ స్పైట్ ఆఫ్ అండ్ డిస్పైట్ రెండింటికి ఒకటే మీనింగ్ అండి, రెండు కూడా ప్రపోజిషన్స్. దే వెంట్ ఫర్ స్విమ్మింగ్, ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇన్ స్పైట్ ఆఫ్ అంటే ఏంటండి? అయినప్పటికీ, అయినా కానీ. They went for swimming in spite of all the danger signs.
అన్ని డేంజర్ సైన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్విమ్మింగ్ కి పోయారు. దే వెంట్ ఫర్ స్విమ్మింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద డేంజర్ సైన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ he reaches his office on time daily. In spite of heavy traffic. చూడండి, ట్రాఫిక్ అంటారు, ట్రాఫిక్. ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ ట్రాఫిక్ హీ రీచెస్. ఇక్కడ కూడా చూడండి, ఎస్ చివరిని వచ్చింది, ఎస్ ని చాలా చెప్తున్నాను. హీ రీచెస్ హిజ్ ఆఫీస్ ఆన్ టైం డైలీ. హెవీ ట్రాఫిక్ అయినప్పటికీ కూడా అతను రోజు తన ఆఫీస్ కి ఆన్ టైం రీచ్ అవుతాడు. ఓకేనా? ఇన్స్పైట్ ఆఫ్ అంటే ఏంటండి? అయినప్పటికీ, అయినా కానీ. నెక్స్ట్ అండి, సేమ్ అదే మీనింగ్. డిస్పైట్, అయినప్పటికీ, అయినా కానీ. Her voice was shaking despite all her efforts to control it. Her voice was shaking despite all her efforts to control it. ఓకేనా? తను అన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా తన వాయిస్ అనేది షేక్ అవుతూ వచ్చిందంట. Despite applying for despite applying for hundreds of jobs. Despite applying for hundreds of jobs, he is still out of work. ఓకేనా? కొన్ని వందల ఉద్యోగాలకి అప్లై చేస్తున్నప్పటికీ కూడా అతను ఇప్పటికీ కూడా పని లేకుండా ఉన్నాడంటండి. ఓకేనా? ఇలాగా ప్రపోజిషన్ చెప్పచ్చు. ఇంకా ఉన్నాయండి, చెప్తాను. అయితే ఐడ్ లైక్ టు అనౌన్స్ వన్ థింగ్ హియర్. నేను ఆన్లైన్ లో ఇంగ్లీష్ టీచ్ చేస్తా ఉన్నానండి. క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మీరు నా దగ్గర నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటే గనుక మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ లో క్లాసులు రన్ చేస్తున్నాను నేను. I've been running classes for the past 4 years through online. Actually, I've been teaching classes for the past 15 years of time. నేను 15 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను. రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ లో కూడా చెప్తా ఉన్నాను. పాండమిక్ నుంచి కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్, మీకు ఇంట్రెస్ట్ ఉంది నా స్లాంగ్ కానీ నా వే ఆఫ్ టీచింగ్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా నా క్లాస్ జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు. ఎప్పుడు చెప్తాను, ఏం చెప్తాను, ఎన్ని రోజులు చెప్తాను, ఆ వివరాల కోసం మీరు నాకు ఫోన్ చేయండి. నేను చెప్తాను, వివరాలన్నీ మీకు ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ లెర్న్ లాంగ్వేజ్ స్కిల్స్ ఫ్రమ్ మీ, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై నంబర్. మై నంబర్ ఈజ్ 7036469769. రైట్. ఎస్, కమింగ్ టు ద టాపిక్ హియర్. ఈవెన్ దో, ఓకేనండి, ఇప్పటి వరకు మనము ఇన్స్పైట్ ఆఫ్ చెప్పాను, డిస్పైట్ చెప్పానండి. సాధారణంగా అందరూ చేసే తప్పు ఏంటంటే ఇన్స్పైట్ తర్వాత ఆఫ్ ఉంది కదా, డిస్పైట్ తర్వాత కూడా ఆఫ్ పెడతారు. నేను కూడా మిస్టేకన్లీ ఐ సెడ్ డిస్పైట్ ఆఫ్. సో అలా చెప్పకూడదండి, ఇన్స్పైట్ ఆఫ్ అనాలి. మామూలుగా డిస్పైట్ అయితే డిస్పైట్ అయినా అనాలి. నెక్స్ట్ అండి, అలాంటిది మరొకటి, ఈవెన్ దౌ, ఈవెన్ ఇఫ్. యాక్చువల్ గా ఇవి కంజంక్షన్స్ అండి, ప్రపోజిషన్స్ కాదు. సేమ్ మీనింగ్ వస్తున్నాయి కదా, రాశాను ఇక్కడ. చాలా అవసరం అవుతుంది, రెగ్యులర్ గా మనం వీటితోనే మాట్లాడాల్సిన పనే ఉంటుంది. ఈవెన్ దో అంటే అయినప్పటికీ, అయినా కానీ. ఈవెన్ దో ఇట్ ఈస్ సండే, వీ హ్యావ్ క్లాస్. ఆదివారం అయినప్పటికీ కూడా మాకు క్లాస్ ఉంది అని చెప్తున్నారు. ఈవెన్ దో అంటే ఏంటండి? అయినప్పటికీ, అయినా కానీ. ఈవెన్ ఇఫ్ అంటే కూడా సేమ్ మీనింగ్ అండి, ఏదైనా రాయొచ్చు, తప్పేమీ లేదు. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈవెన్ దో హీ ఈస్ రిచ్, హీ డజంట్ స్పెండ్ మనీ. అతను రిచ్ అయినప్పటికీ కూడా అతను డబ్బులు ఖర్చు పెట్టడు. ఓకేనా? ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్. చూడండి, ఈవెన్ ఇఫ్ తో కూడా సేమ్ అవే ఎగ్జాంపుల్స్ రాశాను. అయినప్పటికీ, అయినా కానీ. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సండే, వీ హ్యావ్ క్లాస్. ఆదివారం అయినప్పటికీ కూడా మా క్లాస్ ఉంది. ఈవెన్ ఇఫ్ హీ ఈస్ రిచ్, హీ డజంట్ స్పెండ్ మనీ. అతను రిచ్ అయినప్పటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టు. నెక్స్ట్ అండి, వేరే కాన్సెప్ట్. త్రూ అంటే ఏంటండి? ద్వారా. ఓకేనా? ద బర్గ్లర్ గాట్ ఇన్ త్రూ విండో. కిటికీ ద్వారాగా ఆ బర్గ్లర్, కన్నపు దొంగ. బర్గ్లర్ అంటే ఏంటండి? కన్నం వేసి దొంగతనం చేసేవాడిని బర్గ్లర్ అంటారండి. ఆ కన్నపు దొంగతనాన్ని బర్గ్లరీ అంటారండి. ద బర్గ్లర్ గాట్ ఇన్ త్రూ ద విండో. ఆ బర్గ్లర్ ఎవరైతే, కన్నపు దొంగ ఎవడైతే ఉన్నాడో వాడు కిటికీ ద్వారా ఇంట్లోనికి ప్రవేశించాడంట. ద బుల్లెట్ వెంట్ స్ట్రైట్ త్రూ హిమ్. నేరుగా ఆ బుల్లెట్, గన్ నుంచి వచ్చిన బుల్లెట్ ఏదైతే ఉందో తన
తన ఒంటిలోంచి అటు నుంచి వెళ్ళిపోయింది అంటండి. ద బుల్లెట్ వ్యాన్ స్ట్రైట్ త్రూ హిమ్. దాని అర్థం అదండి. త్రూ అంటే ఏంటండి? ద్వారా. నెక్స్ట్ చూడండి, త్రూ అవుట్. అంతా, సమయమంతా, వేళ అంతా, ప్రాంతం అంతా. ఇక్కడ రాయలేదండి. అంతా, సమయమంతా, వేళ అంతా, ప్రాంతం అంతా. ఎలా చెప్తారు సార్ త్రూ అవుట్ అంటే? దేశమంతా, త్రూ అవుట్ కంట్రీ. మా గ్రామం అంతా, త్రూ అవుట్ మై విలేజ్. చూడండి, విలేజ్, నాట్ విలేజ్. ఎప్పుడైనా చివరిన ఏజిఈ, ఈజిఈ, ఐజిఈ వస్తే ఎలా పలకాలండి? దాన్ని ఇజ్ అని చెప్పాలి. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, టీనేజ్, లాంగ్వేజ్, ఇలా చెప్పాలి. ఇలా అనకూడదు. నాలెడ్జ్, లగేజ్, యూసేజ్, అలా కాదు. త్రూ అవుట్ అంటే ఏంటండి? అంతా, సమయం అంతా. ద హౌస్ వాజ్ పెయింటెడ్ వైట్ త్రూ అవుట్. ఓకేనండి. మొత్తం ఇల్లంతా కూడా ఎలా పెయింట్ చేయబడిందండి? వైట్ అంటే తెల్ల రంగు వేయబడింది. దే ఎక్స్పోర్ట్ దేర్ ప్రొడక్ట్స్ త్రూ అవుట్ ద వరల్డ్. వాళ్ళు ప్రపంచమంతా, ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తారు. మిస్టర్ విరాట్ కోహ్లీ హ్యాస్ ఫ్యాన్స్ త్రూ అవుట్ ద వరల్డ్. ప్రపంచ వ్యాప్తంగా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. విరాట్ కోహ్లీ హ్యాస్ ఫ్యాన్స్ త్రూ అవుట్ వరల్డ్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ అండి, త్రూ అవుట్ అంటే అంతా, సమయం అంతా, వేళ అంతా. వయ, మీదుగా. వయ అంటే ఏంటండి? మీదుగా, ద్వారా అని కూడా అర్థం అండి. రెండో ఎగ్జాంపుల్ ఫస్ట్ చదువుతున్నాను, మీ అందరికి బాగా వినపడే ఎగ్జాంపుల్ ఇది. దిస్ బస్ గోస్ టు హైదరాబాద్ వయా విజయవాడ. ఈ బస్సు విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్తుంది. దిస్ బస్ గోస్ టు హైదరాబాద్ వయా విజయవాడ. విజయవాడ మీదుగా హైదరాబాద్ పోతుంది. నెక్స్ట్ అండి, మొదటి ఎగ్జాంపుల్. వి ఫ్లూ హోమ్ వయా దుబాయ్. మేము దుబాయ్ మీదుగా ఇంటికి చేరుకున్నాం. ఫ్లూ అంటే ఫ్లై, ఫ్లూ, ఫ్లౌన్ అంటే విమానం మీద వెళ్ళాము అని చెప్పడానికి అలా చెప్తారండి. నెక్స్ట్ అండి, బిసైడ్. లాస్ట్ ఏంటండి? బిసైడ్, లాస్ట్ బట్ వన్. లాస్ట్ బట్ వన్ ఏంటంటే పెనల్టిమట్. పెనల్టిమట్ అంటే ఏంటండి? చివరి నుంచి రెండోదని అర్థం అండి. పెనల్టిమట్ వర్డ్. బిసైడ్, పక్కన. ఇది మీ అందరికీ తెలిసింది, కానీ దీంతో పాటు నెక్స్ట్ ఇంకోటి రాశాను అని మీకు తెలియదు. ఇలా తెలిసిన దాన్ని, తెలియని దాన్ని పక్క పక్కన నేర్చుకుంటే బాగా వస్తాయి. బిసైడ్, పక్కన. హి సాట్ బిసైడ్ హర్ ఇన్ ద పాడీ లాస్ట్ నైట్. గత రాత్రి పాడీలో అతను తన పక్కన, ఆమె పక్కన కూర్చున్నాడు. బిసైడ్ అంటే ఆ పక్కన. ద మ్యాన్ బిసైడ్ హర్, ద మ్యాన్ బిసైడ్ హర్ వాస్ ఇన్ ఏ బ్రౌన్ సూట్. ఆమె పక్కనున్న వ్యక్తి బ్రౌన్ సూట్ లో ఉన్నాడంట అండి. రైట్, బిసైడ్ అంటే అది. నెక్స్ట్ అండి, బిసైడ్స్. నెక్స్ట్ చూడండి, ఎస్, బిసైడ్స్, అదనంగా. ఇన్ ఎడిషన్ టు. బిసైడ్స్ అంటే ఏంటండి? అదనంగా. బిసైడ్స్ వర్కింగ్, ఎగ్జాంపుల్ చూడండి. బిసైడ్స్ వర్కింగ్ యాజ్ ఎ డాక్టర్, హీ ఆల్సో రైట్స్ నోవెల్స్ ఇన్ హిస్ లెజర్ టైం. అందరూ లీజర్, లీజర్ అంటారండి. ఎలా చదవాలి? లెజర్. బిసైడ్స్. ఇక్కడ చూడండి, బిఈఎస్ఐడిఎస్, బిసైడ్స్. ఎస్ ని చాలా చెప్పమన్నాను కదా. బిసైడ్స్ వర్కింగ్ యాజ్ ఎ డాక్టర్. డాక్టర్ గా పనిచేయడంతో పాటుగా అతను తన ఖాళీ సమయంలో నావెల్స్ కూడా రాస్తా ఉంటాడంట అండి అదనంగా. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ కామన్ బిసైడ్స్ మ్యూజిక్. మాకు చాలా కామన్ గా చాలా విషయాలు ఉన్నాయి. మ్యూజిక్ తో పాటుగా మాకు చాలా విషయాలు కామన్ గా ఉన్నాయి. బిసైడ్స్ మ్యూజిక్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఇన్ కామన్. ఓకేనా? ఇలా ప్రెపోజిషన్స్ సిమిలర్ గా ఉన్నాయి, నేర్చుకోవాలి. ఒకే పదంతో స్టార్ట్ అయినది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఓవర్ హియర్. మీరు వీడియోస్ బాగానే చూస్తున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి, కాకపోతే సబ్స్క్రిప్షన్స్ చేసుకోవట్లేదు. ప్లీజ్ చూసి లైక్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ మై వ్యూవర్స్, ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మీ.